డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మేము గచ్చెమన తోట దగ్గర వచ్చాము. ఇట్లా 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 ఇంకో గచ్చిబిడ తోటలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఇంకా పక్కన యూదులు ఉన్నారు చూడండి. అయ్యో లోపల పోదాం రండి. ఇది గచ్చిబిడ తోట. చాలా సంతోషంగా ఉంది. తోటలో అడుగు పెట్టాము. అది ఎన్ని తోటలో ఆడుతుంది, ఆ తోట ఈ తోట అంటే గిచ్చెబిన తోట, గిచ్చెబిన వనం చూడండి. ఈ గిచ్చెబిన తోట అది. ఒలివ చెట్లు చూడండి, ఇవన్నీ ఒలివ చెట్ల. యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళు కిరీటం పెట్టారు కదా, అది ఈ ముళ్ళే. చూడండి ఎంత షార్ప్ గా చూడండి, ఎంత పొడవుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి హలో, యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళు కిరీటం పెట్టారు కదా. హలో హలో గాస్పల్ టీవీ, గాస్పల్ టీవీ పెట్టినారా కాదు? హలో వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు కదా, ఇదే ఆ ముళ్ళు చెట్టు. ఇవే ఆ ముళ్ళు చెట్లు అనమాట. ఈ ముళ్ళు చెట్టు పేరు పినాగ్రస్టి. ఇది పినాగ్రస్టి అనే ముళ్ళు. వింటున్నారా? ఎవరు ముట్టకూడదు. 7 తేళ్లు పుడితే ఎంత పాయిజన్, ఎంత నొప్పుతుంది అంత నొప్పుతుంది. ఎవరు టచ్ చేయకూడదు. ఇలా దూరం నుంచి చూడాలి. ఇదే ఈ ముళ్ళుతోనే కిరీటం మళ్ళీ యేసుక్రీస్తు తల మీద పెట్టారు. 2 చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. దయచేసి ఎవరు టచ్ చేయకూడదా? రావాలి. ఇది చర్చ్ ఆఫ్ పెల్విట్. ఇది హలో చర్చ్ ఆఫ్ పెల్విట్. ఇది ఇంజనీర్ బల్రస్ అని ఇంజనీర్. వింటున్నారా? చెప్పండి చెప్పండి. ఇక్కడ రావాలి అందరూ. ఇక్కడ రండి, ఇక్కడ రండి. అందరూ రావాలి, అందరూ రావాలి. హలో హలో టీమ్ కాదు, రండి ఇక్కడ రండి. ఫోటో తీసుకుందా రండి, ఫోటో తీసుకుందా రండి. టైం ఉంది, రండి. ఇది చర్చ్ ఆఫ్ పిలివెట్టి. ద బల్రూస్ ఇంజనీరు ఆ కన్నీరుపు ఆకారంలో ఆ డూమ్ తర్వాత 4 కార్నర్స్ చూసావు, 4 కన్నీరుపు గుడ్డలు ఆ ఆకారంలో ఈ యొక్క చర్చిని కట్టడం జరిగింది. దీని ఎదురుగుంటే ఎర్సలేం ఉంది. ఎర్సలేం పట్టణం చూసి కన్నీరు ఇచ్చిన స్థలం ఇది. ఆ గుడ్డలు కూడా 4 కార్నర్స్ కూడా కన్నీరు గుడ్డలు. ఆ డూమ్ కూడా అలాగే ఉంది. ఇది బల్రూసియన్ ఇంజనీరు కట్టడం జరిగింది. ఇది ఓకే. ఎర్సలేమును చూసి కన్నీరు పెట్టిన స్థలం అన్నమాట. రావాలి రావాలి కాదు, వస్తే అందరూ వచ్చి ఒకసారి చెప్పడానికి అవుతుంది. హలో రారండి. సరే ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి వినండి. ఇది బల్రూసియన్ ఇంజనీరు ఈ యొక్క చర్చిని ఆ కన్నీరు చుక్క నీటి కింద పడితే ఇలా ఆకారంలో 4 కార్నర్స్ ఉన్నాయి. డూమ్ కూడా అలాగే ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును చూసి కన్నీరు పెట్టిన స్థలం. ఆయన కన్నీరు ఎందుకు పెట్టాడంటే, కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో అలా చేర్చుకోవడానికి వస్తే ఈ యెరూషలేము ఏమైంది? విసర్జించింది.
ఆ తర్వాత ఈ ఎర్సలేము పట్టణము, ఎర్సలేము మందిరము భవిష్యత్తులో ఎలా పాడైపోతుందో, ఎలా నాశనం అయిపోతుందో అవన్నీ చూసి కన్నీరు పెట్టారనమాట. మనం బెతనీకి వెళ్ళినా కూడా అక్కడ కూడా లాజర్ను చూసి కన్నీరు పెట్టాడు. ఇక్కడ ఎర్సలేము చూసి, ఎర్సలేము ఆ పట్టణం పాడైపోవడం చూసి, యూదులందరూ చంపబడడం చూసి, ఆ మందిరము పాడైపోవడం చూసి, ఎర్సలేము జనం యొక్క వారిని చూసి కన్నీరు పెట్టిన స్థలం ఇది. ఫస్ట్ ప్రైర్ అయిపోయింది ఫోటో. ఈ స్థలంలోనే వింటున్నారా? కన్నీటి ఆకారంలో కట్టబడిన చర్చి. ఈ చూస్తున్న ఈ చర్చ్ చూశారు కదా, ఇది చర్చ్ ఆఫ్ నేటివిటీ. చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటే క్రీస్తు యొక్క జన్మస్థలం. ఈ ప్లేస్ చర్చ్ ఆఫ్ నేటివిటీ, క్రీస్తు యొక్క జన్మస్థలము. ఇవాళ లోపలికి వెళ్తున్నాము అండి. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం. And the first letter of Yahweh. Out of the 22 letters, your letter is the smallest letter.
And that's how this great church is. క్రీస్తు పుట్టిన జన్మస్థలం ఇది. పుట్టిన జన్మస్థలం చర్చ్ ఆఫ్ నేటివిటీ. ఈ లోపల భాగం ఇదండి. బెత్లెహేంలో ఉన్న చర్చ్ ఇది. ఓకే 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 ఫైవ్ అవర్స్ వెయిట్ చేశాను. 5 గంటల సేపు ఇక్కడ లైన్లో వెయిట్ చేశాను. అయితే దేవుడు మహా ఇద్దరు ఫోటో తీసుకోండి. హలో కాదు, ఇద్దరు అది చెప్పింది వినండి. లైన్లో ఉన్నారు ఇద్దరు కాదు.